స్వామివారు అంటే ఇక్కడ మన ఈ ఆలయం ప్రతిష్ఠించబడి అంటే ఆలయంలోని స్వయంభూ విగ్రహమా ఎప్పుడు మనకి ప్రతిష్ఠ జరిగింది ఆలయ విశిష్టత గురించి చెప్తారు. ఈ ఆలయము భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం. ఇది సంగారెడ్డి జిల్లాలో అమీన్పురం మండలంలో 5 గ్రామాలకు సంబంధించిన బీరంగూడ అనేటటువంటి గ్రామానికి సంబంధించిన దేవాలయముగా చాలా పురాతనమైనటువంటిది, దివ్యమైన భవ్యమైనటువంటి క్షేత్రం. ఇది చాలా పురాతనమైన దేవాలయం అని చెప్పడానికి పక్కన అమ్మవారు కూడా మనకు ప్రతిష్ఠించబడి ఉన్నటువంటిది. ఇది శివ పరివారంలో భాగంగా అమ్మవారు కూడా అక్కడ ఉంది. అయితే ఇది 6వ శతాబ్దానికి సంబంధించిన దేవాలయం అని పెద్దలు చెప్పుకుంటూ వచ్చినారు. అటువంటి దివ్యమైన భవ్యమైన క్షేత్రం ఇది. ఇక్కడ కీకారణ్యంగా ఉన్నటువంటి ఆలయము, జన సంచారము లేనటువంటి ఆలయం ఇది. అటువంటి రోజులో ఆ అలనాడు శ్రీశైలానికి కాలినడకగా దారితో ఉండి అక్కడికి వెళ్ళి నమస్కరించడానికి వెళ్ళేటటువంటి సాంప్రదాయం. శ్రీశైలం అంటే 300 కిలోమీటర్లు నడిచిపోలేనటువంటి పరిస్థితి కనుక అటువంటి పరిస్థితులలో ఇక్కడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిగా ఇక్కడ స్వామివారిని భృగు మహర్షి తపస్సు చేసి తన శక్తినంత ధారపోసి ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠింపజేసినాడు. ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిగా ఇక్కడ నమస్కరించే భాగ్యాన్ని అదృష్టాన్ని కలిగించినారు.